తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో పడిపోయింది. ఈరోజు సామాన్యునికి ఇల్లు అందని ద్రాక్ష లెక్క ఈరోజు మారిపోయింది. సామాన్యునికి ఇల్లు అందుబాటులో తీసుకొచ్చిన నాడే నిజంగా ఇందిరమ్మ రాజ్యం అని వీళ్ళు చెప్పుకుంటారు. ఇందిరమ్మ రాజ్యం నినాదం ఏంది? రోటీ కపడా హౌర్ మకాన్. ఈరోజు రోటీకి దూరం అయిపోయినరు, మకాన్కు దూరం అయిపోయినరు, కామన్ మ్యాన్ ఈరోజు బట్టకు దూరం అయిపోయారు. అంటే పేదరికం అనేది ఒక స్థాయిలో పెంచేసిండ్రు. ఇక రియల్ ఎస్టేట్ దందానికి వస్తే మరి ఒక ఉద్యోగి ఆయన ప్రైవేట్ రంగమైనా కానీ ప్రభుత్వ రంగమైనా కానీ రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కునే పరిస్థితి అతనికి ఉండేది. ఒక 4 రూపాయలు మిగిలించుకునేది. అంతేకాకుండా ఇంట్లో కూతురు పెన్లో ఏదో ఒక శుభకార్యం చేసుకుంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్ కాకముందు చేస్తే అప్పుడు తీసుకునేటోళ్ళు. ఈరోజు రిటైర్ అయిన పైసలు రాకపోవడం ఒక ఎత్తు పెడితే, ఈరోజు సరే రిటైర్ అయినాక వచ్చిన అమౌంట్తోని ఒక ఇల్లు కొనుక్కుందామనంటే కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఎస్ఎఫ్టీ చూస్తే 7,000, 8,000, 10,000, 12,000. అంతేకాకుండా ఈరోజు మనము మెయిన్గా చూస్తే సరే అన్నీ తెగించి కట్టుకున్న తర్వాత ఈరోజు మన బాజాబ్తా హైడ్రా అనే పేరుతో వచ్చి మనకు కొన్ని ఇండ్లు చూసినాం. ఈరోజు వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఏ విధంగా కూలగొట్టింది అనేది ఈఎంఐలు కడుతుండ్రు. అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నప్పుడే కదా బ్యాంకు లోన్ ఇచ్చేది. ఆ లోన్ ఇచ్చిన ఇండ్లకు, కూలిపోయిన ఇండ్లకు ఇయాటికి చిన్న చిన్న కిరాయి గదులలో ఉండి కిరాయిలు కట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు ముఖ్యంగా మరి ది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ స్లో డౌన్ విత్ సేల్స్ అండ్ న్యూ లాంచెస్ డిక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీ. ది సిటీ హ్యాస్ సీన్ ది స్టీపెస్ట్ డిక్లైన్ ఇన్ సేల్స్ అమాంగ్ టు టాప్ మెట్రోపాలిటన్ ఏరియాస్. అంటే ఎక్కువగా భయంకరంగా పడిపోయింది అని అంటే ఈరోజు తెలంగాణనే. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఒకటి హైడ్రా అనేది ఒకటి వచ్చింది. ఇంకోటి హైడ్రా దెబ్బతోని ఇక ఎవరైనా కొనుక్కుంటే ఆయనతో ఏమైనా తీసుకొచ్చి కూలగొడతారో ఏమో అని ఒకటి, ఇంకోటి సామాన్యుని కొనలేని పరిస్థితుల్లో ఇంకొకటి ఉంది. ఈరోజు కొనుక్కున్న తర్వాత కొన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్, నేను ఈ వీడియోకి ఒక వీడియో నేను చేసిన, దీనికి అటాచ్ చేస్తా. హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు కొనుక్కుంటప్పుడు ఒక తీరుకుంటారు. అక్కడ చాలా డిసడ్వాంటేజెస్ హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్నది. ఇవన్నీ హైదరాబాద్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న హైరైజ్ టవర్స్. ఇవి ఒక్కొక్క బిల్డింగ్ దాదాపు 50 అంతస్తులు, 60 అంతస్తులు, 30 అంతస్తులు. ఇక చూడండి ఎట్లున్నాయో. ఇక హైరైజ్ టవర్స్. ఇదైతే గండిపేట కాలువను కబ్జా పెట్టి కట్టింది. ఇది దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఒకటేసారి ఇప్పుడు ఇంత మందికి నీళ్లు ఒకటేసారి ఇండ్లకెళ్ళి ఒక్కొక్క దాంట్లో మినిమం 1000 కుటుంబాలు ఉంటాయి. అవసరం స్ట్రేట్గా ఉన్నాయి. అది కొంచెం మనం దగ్గర చేసి చూస్తే గండిపేట కాలువ. ఇగో ఇది గండిపేట కాలువ చూడండి. ఇది గండిపేట కాలువను ఆనుకొని మొత్తం హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతుంది కదా. ఇది హైరైజ్ అపార్ట్మెంట్. ఒకటి నేను చెప్తున్నా ఇలా దీంతో ఒకటేసారి వీళ్ళందరూ కూడా ఒకటేసారి పొద్దుగాల 8:30 స్కూల్ టైంకి బయటకు వస్తారు. ఇన్ని అపార్ట్మెంట్స్ రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ ఇన్నే ఉంది, వాసవి ఉంది, మయోన్స్ కూడా గిన్నె ఎన్నో ఉండాలి ఉంటుంది. ఇంకా ముందుకు పోతుంటుంది. వీళ్ళు ఇంతమంది ఒకటేసారి రోడ్ల పైకి వస్తారు. ఒకటేసారి కార్లు అందులోకి వెళ్తే ఒకటేసారి లిఫ్ట్లు అంతమంది ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఆ పరిస్థితి ఎట్లుంటుంది? ఈ కొనేటోళ్ళు కూడా మరి ఎట్లా కొంటుండ్రో భగవంతునికే తెలియాలి. కానీ ఇగో ఇంతమందికి నీళ్లు కానీ సేఫ్టీ మెజర్స్ ఏముంటాయి? ఇందులో స్కూల్లో పోయేటప్పుడు ఒకటేసారి అందులోకెళ్ళి పొద్దుగాల 9-10 గంటలకు కొన్ని వేల కార్లు రోడ్ల పైకి ఎక్కుతాయి. ఆ ట్రాఫిక్ జామ్ ఎట్లుంటుంది? ఇవి అమెరికాలో తెలియక పెద్ద పెద్ద టవర్స్ కట్టండి. ఇక ఒక ఫ్యాషన్ అయిపోయింది మన దగ్గర. హైరైజ్ టవర్స్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇంతమంది మళ్ళీ నీళ్ళు ఇక
ఎన్ని ఉన్నాయి చూడండి. కాబట్టి అపార్ట్మెంట్స్ ఓకే సిటీలో అన్ని కదా, కానీ ఇంత పెద్ద పెద్ద టవర్స్ నాకు విచిత్రం అనిపిస్తాయి. వీళ్ళు ఎట్లుంటుండ్రో ఏందో అని. ఇక పర్మిషన్ తెస్తున్నారు వీళ్ళకి, ఎంత తిండి నీళ్ళు కావాలి. దూరం దూరం ఉంటే అది వేరే ఉంటుంది. ఒకటే దారికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి భూజగర్భ జలాలు నీళ్ళు గుంజి వీళ్ళకి ఆ బోర్ నీళ్ళు దాయిపియాలి, నీళ్ళు రావాలి. అటు చూస్తేనేమో సాగర్ను మొత్తం కబ్జాలు, చెరువులు, ట్యాంకర్లలోనే నీళ్లు కొనుక్కొని ఉండాలి. ఎస్ఎఫ్టీ 5,000 6,000 అంటే అది ప్రీ లాంచ్ అని పెడతారు. ప్రీ లాంచ్ అనేది చాలా మంది ముంచేస్తుండ్రు కూడా, మునిగినరు. చాలా కేసులు కూడా నడుస్తున్నాయి. మేము ఇంత పెద్దగా అపార్ట్మెంట్స్ కడుతున్నామంది, ఫ్రీ లాంచ్ అయితే మీకు 4,100కే మీకు ఫర్ ఎస్ఎఫ్టీ దొరుకుతుంది అంటే చాలా మంది పైసలు కట్టిండ్రు. అది తీసుకొని జనాన్ని ముంచిన బిల్డర్స్ కూడా ఉన్నారు, రియల్ ఎస్టేట్లు కూడా ఉన్నారు. నంబర్ 1. రెండవది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, కొంతమంది చిట్ ఫండ్ వాళ్ళు వాళ్ళ దగ్గర చిట్టే పలానా దగ్గర మీకు ప్లాట్లు ఉన్నాయి, భూములు ఇస్తామని చెప్పి ఎక్కడనో ఇంకా 100 సంవత్సరాలకు కూడా డెవలప్ కాని ఏరియా భూములు చూపించి ముంచే పరిస్థితి ఇంకో తీరుగా. అంటే ఈ భూదందాలు రకరకాల అవతారాలు ఈరోజు ఎత్తుకున్నాయి. అంటే ఏ విధంగా మన కస్టమర్ను సామాన్యుడిని ఏ విధంగా ఆకర్షించి మోసం చేయగలుగుతామో అన్ని తీరులో మోసం చేస్తాము. ఈరోజు హైరైజ్ అపార్ట్మెంట్స్కి వస్తే వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఒక తీరుగా ఉంటుంది, కొనుక్కున్న తర్వాత మీకు అందులో క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంకా వగేరా వగేరా ఉంటుంది అని చెప్తారు. తీరాన్లో పోయి దిగిన ఫర్ ఎగ్జాంపుల్ అశోక బిల్డర్స్ గట్ట పోయిన దాంట్లో మీరు చూస్తే అందులో పోయిన వాళ్ళు మీరు పోయి అడగండి. నేను మన కొంతమందిని అడిగిన, ఉప్పల్ ఏరియాలో కట్టిన దగ్గర పోచారం కట్టిన వాళ్ళది వెంచర్ ఉంది, 6,000 రూపాయలు ఫర్ సేఫ్టీ చేస్తారు. అది ఏది ఫర్ సేఫ్టీ అంటున్నా, ఫర్ ఇది మన ఏది ఫర్ ఫ్లాట్ వాళ్ళు మెయింటెనెన్స్కు తీసుకుంటారు. నంబర్ 1. రెండవది, కరెంటు పోయినప్పుడు కరెంట్ వేస్తే అంటే 32 రూపాయలు ఫర్ యూనిట్ అంట. ఓకేనా? రెండవది. మూడవది, ఇంటికి సపరేట్ పన్ను, ఇంటికి సపరేట్ పన్ను. ఇక అది వేరే. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వాడాలంటే మళ్ళీ సపరేట్ పైసలు, క్లబ్ హౌస్ వాడాలంటే మళ్ళీ సపరేట్ పైసలు. అంటే 6,000 ఇక అన్ని సపరేట్ కాకుండా మళ్ళీ బయట పోతే డబుల్ బెడ్రూమ్ కిరాయి దొరుకుతుంది కదా. అంటే సొంత ఇల్లు కట్టుకున్న పేరు, కానీ కిరాయికి ఉన్నట్టు. నంబర్ 1. రెండవది, అందులో పొద్దున 8:30 దాటిన తర్వాత అందరు ఒకటేసారి లిఫ్ట్ కాడికి వస్తారు. స్కూల్ పిల్లలు ఒకటేసారి వస్తారు. కిందికి పోయేట వరకు దాదాపు వాళ్ళకు ఒక 15-20 నిమిషాలకెళ్ళి అరగంట దాకా కూడా పడుతుంది. ఈ అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 100 కార్లు ఒకటేసారి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఈ హైరైజ్ అపార్ట్మెంట్ పెద్ద దాంట్లో దాదాపు 300 ఇండ్లు 400 ఇండ్లు ఉంటుంది, మల్టీ స్టోర్స్ బిల్డింగ్స్ కాదు. అవన్నీ కార్లు ఒకటేసారి రోడ్డు ఎక్కితే రోడ్డు ఎంత బిజీ ఉంటుంది, లోపల వీళ్ళకి వెళ్ళేటప్పుడు ఎంత జామ్ ఉంటుంది. ఇవన్నీ ఒక తీరుగా డిసడ్వాంటేజెస్ నడుస్తూ ఉంటాయి. ఇక దీనిపైన ఒక సర్వే జరిగింది. సర్వే ఏమని జరిగిందనంటే, 2 సంవత్సరాలు సర్వే చేసినాయి. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పడిపోయిందని చెప్తున్నా. ఇది నా సొంతంగా చేసింది కాదు. ఇది అనరాక్ అండ్ ప్రాప్ ఈక్విటీ రెసిడెన్షియల్ ఇల్లు ఒక సర్వే చేసిండ్రు. ఈ రెసిడెన్షియల్ సేల్స్ ఇన్ సిటీ హైదరాబాద్ అంటే 45%కి వెళ్ళి 50% మొత్తం దిగిపోయింది. పోయిన గత సంవత్సరంలో ఎక్కడికంటే 20,835 ఇండ్లు అమ్మితే గతంలో జనవరి మార్చి 2024 అంటే ముఖ్యమంత్రి అయినాక 3 నెలలనే 11,114 పడిపోయింది అన్నట్టు. అంటే 2025 వరకు, అంటే ఇండికేటింగ్ ఏ రిడక్షన్ ఆఫ్ 47%కు ఇది మొత్తం దిగజారిపోయిందని చెప్పేసి వీళ్ళు ఇది పెట్టిండ్రు. అంతేకాకుండా దాదాపు 10,275 ఫ్లాట్లు అంటే ఈరోజు అమ్మకానికి లేకుండా పోయిన పరిస్థితి, అంటే అపార్ట్మెంట్స్ పోలేని పరిస్థితి. అర్థమైందా? ఇది దాదాపు 50% పడిపోయింది. ఇంకా 22,960 కొత్తగా కట్టినటువంటి ఫ్లాట్లు ఈరోజు మిగిలి ఉన్నాయి, ఇంకా అమ్మకుండా ఉన్నటువంటి ఇది ఒక 70% కొత్తగా తయారైనవి అట్నే ఉన్నాయి. ఇది దాదాపు ఇప్పుడు 1,50,00,000 రూపాయలకు పెట్టింది అమ్మకానికి. ఉన్న కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, అవి పెట్టిండ్రు అని చెప్పేసి అనరాక్ సంస్థ ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పిన సర్వేలో ఇది చేసిండ్రు. ఇక ఇది పడిపోవడానికి ప్రధాన కారణం ఒకటి ఏంటనంటే, ఇక్కడ ఉన్న స్థితిగతులు చూసి ఇదివరకు ఇన్ని పైసలు పెట్టి కొనేటోళ్ళు ఎవరంటే ఎన్ఆర్ఐలు కొనేటోళ్ళు.
ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చి కొనే పరిస్థితుల్లో లేరు, ఎన్ఆర్ఐలు కొనలేకపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పిండ్రు. అదొకటైతే అంటే ఈరోజు బయట ఉన్న పరిస్థితి కూడా చాలా అక్కడ ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పరిస్థితి బాగాలేదు. అయినా కానీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తారు, కానీ అక్కడ వచ్చి ఇక్కడ కొనే పరిస్థితులు లేరు. అంత సంపాదన ఇప్పుడు మునుపున్నట్టుగా అక్కడ అమెరికాలో కూడా లేని పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎన్ఆర్ఐస్ ఈజ్ ఆల్వేస్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ డ్రైవింగ్ ది గ్రోత్ ఆఫ్ రియల్ ఎస్టేట్, particularly those earning substantial incomes in US and UK. However, the recent economic uncertainty in America over the past 2 to 3 months had made these investors hesitant. They have adopted a wait and watch approach, postponing property purchase until situation stabilizes. ఇది ఒక సంస్థ ఇచ్చినటువంటి ఇది. అయితే ఈ విధంగా రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పడిపోయింది. ఇంకో పాయింట్ వీళ్ళు ఏం పెట్టినారంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పింది 5,000కు అవుట్స్కర్ట్స్నే 5,000కు పర్ ఎస్ఎఫ్టీ ఉండేది. సిటీ లిమిట్స్లా ఇది సర్చ్ టు 8,000 అండ్ రూపీస్ 12,000 పర్ స్క్వేర్ ఫీట్ అని పెట్టినరు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజు సామాన్యునికి అందుబాటులో ఇవి ఉండాలి. సామాన్యునికి ఎందుకు అందుబాటులో రాలేకపోతుందంటే ఈరోజు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క మారింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాజాబ్తా రియల్ ఎస్టేట్ దందానే ఇక్కడ చేస్తుండ్రు. నాకు రియల్ ఎస్టేట్ తప్ప వేరే తెలియదు అని చెప్పిండు. ఈరోజు వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే ఈరోజు హైప్ లేపినరు, రియల్ ఎస్టేట్ మార్కెట్ను ఒక హైప్ లేపినరు. హైప్ లేపి కామన్ మ్యాన్ ఏదైనా ఈరోజు వ్యాపారం నడవాలంటే కామన్ మ్యాన్ ఉంటేనే. గొప్పోళ్ళు అన్ని కొన్నారు కదా, కామన్ మ్యాన్ 1,00,000 ఇండ్లు కొంటే గొప్పోళ్ళు అందరూ కలిసి 1,50,00,000 ఇండ్లుగా మొత్తం కలిస్తే ఒక 50-100 అమ్ముడు పోతే మహా ఎక్కువ. కాబట్టి ఈరోజు బిజినెస్ అనేది ఇచ్చేది ఎప్పుడు ఎవరంటే కామన్ మ్యాన్ ఇస్తాడు, ఒక సగటు మనిషి ఇవ్వగలుగుతాడు. సగటు మనిషి ఇచ్చిన వ్యాపారము ఈరోజు ఉన్నత వర్గాలు ఇవ్వలేరు. కాబట్టి ఈరోజు సగటు మనిషిని దృష్టిలో పెట్టుకుని ఏమైనా సక్సెస్ చేస్తేనే, ఏదైనా వెంచర్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. కానీ ఆయనకు అందరినీ ద్రాక్ష లెక్క అవి చేసిన నాడు అవి 100% ఫెయిలియర్ లెక్కనే వస్తుంది. కానీ ఈరోజు రెవెన్యూ మంత్రి కానీ రెవెన్యూ మంత్రులు వీళ్ళందరూ కూడా బాధాప్త రెవెన్యూ మంత్రి రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు. 2 ఊర్లు నేను చూపించిన, ఇంకా కొన్ని చూపెట్టకపోతారు. రెవెన్యూ మంత్రి లీలలు చాలా లీలలు ఉన్నాయి, ఒక లీల చాలా లీలలు ఉన్నాయి. అవి నేను త్వరలో నెక్స్ట్ అవన్నీ మీకు చూపెడతా. అయితే ఇక 2 ఊర్లలో నేను ఇటీవల చూపించిన పటాన్చేరు దగ్గర ఉన్న వావిలాల ఒకటి, కొండూరుపల్లి కొండగుడ్డనే ఏదో ఉన్నది సంగారెడ్డి జిల్లాలో, అదొకటి మర్చిపోయిన ఊరు. నేను అక్కడ పోయి వీడియో కూడా చేసిన. కాబట్టి అక్కడ రెవెన్యూ మంత్రులు ఇళ్ళు ఉన్నాయి. అయితే ప్రభుత్వ పెద్దలు అందరూ కూర్చొని అసలు మళ్ళీ రియల్ ఎస్టేట్ పెరగడానికి ఏం చేయాలి, ఈరోజు హైడ్రా అనేది ఒక భూతం లెక్క తయారు చేసి ఈరోజు పెద్ద పెద్ద ఈటిని మీకు హైడ్రా ది ప్రెస్టేజ్ చెరువుల ప్రేమావతిపేట చెరువుల వాళ్ళు కట్టుకోవచ్చు, వాసవి ఇక్కడ చెరువుల వాళ్ళు కట్టుకోవచ్చు, బాచిపల్లి చెరువుల వాళ్ళు కట్టుకోవచ్చు, కోమటికుట్ట చెరువు ఏదో అంటారు దాని పేరు, ఆడ కట్టుకోవచ్చు. ఇక్కడ అప్పా చెరువు అందులో కట్టుకోవచ్చు. ఇక చాలామంది చాలా చెరువులలో కట్టుకోవచ్చు. కానీ కామన్ మ్యాన్ అసలు అటు దిక్కు ఆలోచించి ఇది ఏ సర్వే కిందికి వస్తుందో ఏంకులో ఈయనకైతే గొంతు పీక దిగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. కాబట్టి మా పీక దిగుతుంది అని కొనుక్కుంటే ఉంటే ఉత్తమము అని చెప్పి ఈరోజు జాగ్రత్తగా ఎక్కడ దందాలు లేకుండా పోతున్నాయి. ఈరోజు అందుకనే మార్కెట్లో ఎక్కడ కూడా డబ్బులు లేకుండా పోయినాయి. ఉన్నది ఎవరిదంటే ప్రభుత్వ పెద్దల దగ్గర ఉంది, వ్యాపారస్తుల దగ్గర ఉంది. కానీ ఈరోజు కామన్ మ్యాన్ దగ్గర కూడా ఎక్కడ కూడా డబ్బులు లేని పరిస్థితి. ఈరోజు వాళ్ళు చాలామంది అరే ఫ్యూచర్లో డబ్బు ఉంటే భూమి ఉంటే మా దగ్గర 4 రూపాయలు ఉంటాయి అని అనుకునేటోళ్ళు, భూములు కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు ఈరోజు 12,000కు విలువైన గజం సంగారెడ్డి ఏరియాల మధ్యలో 12,000 ఫర్ ఎస్ఎఫ్టీ ఉన్న రేట్ను 7,000కు అమ్మినా కానీ కొనలేని పరిస్థితులలో ఉన్నారు. ఒక పర్సన్ నాకు చెప్పిండు అక్కడికి వెళ్ళి, ఆయన అమ్ముకోనికి దాదాపు 3 నెలలకెళ్ళి ప్రయత్నం చేస్తుంది. లాస్ట్కు 55%కు దిగింది. అంటే 12,000ది గజము ఈరోజు 7,000కు అమ్మినా కానీ కొనలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు, భయపడుతుండ్రు కొనాలంటే. కాబట్టి అంత భయానకమైన పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా ఒక భయపడే పరిస్థితి. ఈరోజు బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్, ఆ టెర్రర్ అనేది ఈరోజు ఆ భయం అనేది ఈరోజు సామాన్యుల హృదయాలలో కదిలించింది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి.
ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంటింత సౌభాగ్యం అని చెప్పి స్లోగన్లు పెట్టుకుని కాదు, రోటీ కప్పడా और మకాన్, ఈ మూడు ఇంద్రమ్మ మూడు సూత్రాలు ఈరోజు ఎప్పుడైతే నువ్వు కామన్ మ్యాన్కి అందియగలుగుతావో అప్పుడే ఈ దేశం వర్ధిల్తుంది, అప్పుడే ఇది నిజమైన ఇంద్రమ్మ రాజ్యం అంటారు. కాబట్టి ఇది నేను చెప్పిందంతా మీరు వాస్తవం కాదో మీరు కూడా తెలుసుకోండి. ఏమనంటే కామెంట్స్ రూపకంగా తెలియజేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.